హలో అండి. హాయ్. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్ సెవి ఊపర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వెయిట్ లాస్ రెసిపీస్ కదా! అయితే లాస్ట్ డే ఆఫ్ వెయిట్ లాస్ అనమాట అండి. కొంచెం డిలే అయ్యాయని చెప్పాను కదండీ! ఈ వెయిట్ లాస్ రెసిపీస్ పోస్ట్ చేయడం డిలే అయ్యాయన్నమాట. నెక్స్ట్ వీడియోస్ రెగ్యులర్‌గా వస్తాయి. అయితే మీరందరూ కూడా నా ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే అండి. వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాము. ఈరోజు వచ్చేసి ఏం చేశానంటే నేను నైటే వచ్చేసి ఓవర్ నైట్స్ ఓట్స్ అయితే నానబెట్టేసుకున్నాననమాట. అయితే ఓట్స్‌లోకి 1 కప్ ఓట్స్ తీసుకొని ఒక 2 స్పూన్స్ చియా సీడ్స్ తీసుకున్నాను. అయ్యో! డాన్స్ చెయ్. అయితే దీంట్లోకి ఏం చేశానంటే నేను ఒక కప్పు మిల్క్ యాడ్ చేశాననమాట. అయితే ఒక కప్పు మిల్క్‌తో పాటు కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే లూజ్‌గా డైల్యూటెడ్‌గా చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. కాకపోతే మీకు ఎవరికైనా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే మాత్రం ఒక కప్పు ఓట్స్తోనే సరిపెట్టుకోవచ్చు. నేనైతే ఇలా చేశాననమాట. ఇలా చేసేసిన దాన్ని ఏం చేశానంటే మనకు ఓట్స్‌లో కానీ చియా సీడ్స్‌లో కానీ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. అయితే కాల్షియం అనేది చాలా ఉంటుంది. అసలు చియా సీడ్స్ రెగ్యులర్‌గా తీసుకున్నట్లయితే మనకి కాల్షియం లోపం అనేది ఉండదు. అలాగే ఓట్స్ కూడా రెగ్యులర్‌గా తీసుకున్నట్లయితే మనకి ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి బాడీకి మంచి కాన్‌స్టిపేషన్ లేకుండా వెయిట్ లాస్‌కి బాగా యూజ్ అవుతుంది. అయితే ఇది వచ్చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇక్కడైతే ఇలా కొంచెం మిక్స్ చేసేసుకొని మీ ఇష్టం అండి, ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పొమగ్రనేట్ ఉన్నాయన్నమాట. పొమగ్రనేట్ యాడ్ చేశాను. అలాగే గుమ్మడి గింజలు కొన్ని యాడ్ చేశాను. వాటర్ మిలన్ సీడ్స్ కొన్ని, అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్ కొన్ని అయితే యాడ్ చేశాను. ఒక్కొక్క స్పూన్ వైస్‌గా అయితే యాడ్ చేశానన్నమాట ఇక్కడ. అలాగే నేను బ్లూబెర్రీస్ ఉన్నాయన్నమాట అండి. అయితే డ్రై బ్లూబెర్రీస్ ఉంటాయి, మనకి వెట్ కూడా దొరుకుతాయి అన్నమాట. బయట ఇప్పుడైతే అవైలబుల్ ఉంటున్నాయి స్టోర్స్‌లో, స్టోర్ బాట్‌వి. నేనైతే ఇక్కడ డ్రై బ్లూబెర్రీస్ ఉండే అనమాట, అవి తీసుకొచ్చుకున్నాను. సో ఇంకా హనీ యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ ఒక 1 స్పూన్ అయితే హనీ యాడ్ చేసుకొని ఇంకా బ్లూబెర్రీస్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. నాకు బ్లూబెర్రీస్ టేస్ట్ అయితే చాలా ఇష్టం. సో ఇంకా బ్లూబెర్రీస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి ఇద్దరికనమాట. క్వాంటిటీ బిగ్ సైజ్ కప్ తీసుకున్నాను అన్నీ కూడా రేషియోలో. దాన్ని బట్టి అయితే ఇంకా మెజర్మెంట్స్ మీరు తీసుకోవచ్చు. అండ్ ఇదైతే నాకు మా హస్బెండ్కి ఇద్దరికి వచ్చాయన్నమాట క్వాంటిటీ. అయితే వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఇలా తీసుకోవడం వల్ల మన స్టమక్ అయితే చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంటుందండి. చాలా అంటే చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. అసలు మనకి మళ్ళీ వేరే టిఫిన్ తినాలి అని అస్సలు అనిపించదనమాట. అంత ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. మంచిగా వెంటనే తిన్న వెంటనే ఆకలేస్తూ ఉంటుంది కొన్ని కొన్ని వెయిట్ లాస్ రెసిపీస్ తిన్న తర్వాత. ఇదైతే అలా ఉండదనమాట. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే నాకు మా వారికి ఓట్స్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి మా చిన్న తల్లికి అనమాట. అయితే నా దగ్గర ఎప్పుడు కూడా ఓట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. ఓట్స్ రెసిపీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ఇన్స్టాంట్గా మనకి ఎప్పుడైనా కావాలంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ టైమ్స్లో కానివ్వండి, ఇన్స్టాంట్ దోశ అనమాట. దోశ అనేది చాలా ప్రీమిక్స్ పౌడర్స్ అనమాట ఇన్స్టాంట్గా అయిపోతుంది. అయితే ఈ ప్రీమిక్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఒక 1 కప్ అయితే రాగి ఫ్లోర్ తీసుకున్నానండి. నేను ఎప్పుడు కూడా రాగులు కడిగేసుకొని మిల్లు పట్టించేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. రాగి కానివ్వండి, జొన్నలు కానివ్వండి, బియ్యపిండి. సో ఇంకా మనకి రెసిపీస్ ఏమైనా చేసినప్పుడు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే మంచి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు కూడా. అయితే రాగి ఫ్లోర్ను బియ్యపిండి కూడా యాడ్ చేసుకున్నాను. అది కూడా ఎలా యాడ్ చేసుకున్నానంటే ఒక 1½ కప్ బియ్యపిండి యాడ్ చేసుకున్నాను. 1 బౌల్ రాగి అయితే రాగి వచ్చేసి 1 బౌల్ కదా, ఇంకా బియ్యపిండి వచ్చేసి 1½ బౌల్ లేదా 2 బౌల్స్ అయితే తీసుకోండి. అయితే మనకి రాగిలో చాలా కాల్షియం ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి కాల్షియం ఫుడ్ ఇలా పెట్టడం వల్ల అయితే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదండి. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు పుదీనా కొత్తిమీర ఉండే అనమాట. నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇదే జ్యూస్ తాగుతాను కదా, సో ఇంకా ఇదే అలవాటు అనమాట. ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఇందులోనే చాలా ఉంటాయన్నమాట. చెప్పలేనని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి.
ఉంటాయండి పుదీనా కానీ కొత్తిమీరలో. మీరు ఎప్పుడైనా మీకు మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉండి కానివ్వండి, మెన్స్ట్రువల్ పెయిన్ కానివ్వండి, పెయిన్ చాలా ఉంటుంది కదా డేట్ వచ్చినప్పుడు 1 to 2 days చాలామందికి. ఇలా జ్యూస్ రెగ్యులర్గా 2 months ఫాలో అయినట్లయితే పెయిన్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుందండి. అలాగే చాలామంది పీసీఓడి ప్రాబ్లం నుండి అయితే సఫర్ అవుతూ ఉంటారు కదా, థైరాయిడ్ అని. వాళ్ళకు కూడా ఎటువంటి సందేహం లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట అండి. నేనైతే రెగ్యులర్గా తీసుకుంటాను. ఒకవేళ మీకు బోర్ కొట్టినట్లయితే ఆల్టర్నేట్గా స్కిప్ చేసేసుకోండి అనమాట. ఈరోజు ఈ జ్యూస్ తాగారంటే ఇంకా నెక్స్ట్ డే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అలాగా మీరు స్కిప్ చేసుకొని 1 by 1 ఆల్టర్డ్గా చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే ఉండవు. టీ కాఫీ తాగడం వల్ల అయితే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని అయితే నేను నమ్మను. ఎందుకంటే నాకు అలవాటు లేదు కదా, సో అందుకే నాకు నచ్చవు. అయితే ఇలా మిక్సీ పెట్టేసుకోవాలి. మీకు జాబ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కొంచెం ఎర్లీ మార్నింగ్గా వెళ్ళాలి డ్యూటీకి అనుకునే వాళ్ళైతే కొంచెం ప్రీ ప్లాన్డ్గా ఇవి కట్ చేసి పెట్టుకోవడం కానివ్వండి, అలా చేసుకున్నట్లయితే మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే నా ప్రొడక్టివ్ మార్నింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉంటుందండి బేసిక్గా. ఇది వచ్చేసి ఇంకా రేపటి నుండి అయితే రెగ్యులర్గా వేరే వీడియోస్ వస్తాయన్నమాట. అంటే డే ఇన్ మై లైఫ్ కానివ్వండి, వాట్ ఐ డూ ఇన్ ఏ డే, అంటే నేను ఏం చేస్తాను, హెల్తీ ఫుడ్ ఎలా తీసుకోవాలి. చాలామంది క్వేరీస్ అడిగారనమాట. నేను వెయిట్ లాస్ అప్లోడ్ చేసినప్పుడు అక్క థైరాయిడ్ గురించి కానివ్వండి, TSH 6.9 ఉందంట ఇద్దరికి, ఇంకొకరికి చాలా ఉంది 12 ఉందంట. ఒక్కసారి మీరు నార్మలైజ్ ఎలా చేసుకున్నారు అండ్ ఏ ఎక్సర్సైజ్ వల్ల తగ్గుతాయో అని నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా రాబోతుంటాయి అన్నమాట. డీలే అయితే అస్సలు ఉండదు. అయితే చెప్పాను కదండి, కొంచెం పాపకి ఫీవర్ వచ్చింది, ఇంకా కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల అలాగా అనమాట. నేనే కావాలని బ్రేక్ తీసుకున్నాను. అలాగా వెయిట్ లాసే అవుతుంది, కాకపోతే పోస్ట్ చేయడానికి బ్రేక్ తీసుకున్నానండి, వీడియోస్ పోస్ట్ చేయడం ఏమనుకోకండి. ఇలా అయితే మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే నాది అయితే చాలామంది అక్క నువ్వు స్ప్రౌట్స్ తింటావు కదా, నువ్వు ఎలా స్టోర్ చేసుకుంటావు అని అడిగారు. ఏం లేదండి, ఎప్పుడు కూడా నేను అదే చెప్తాను. మనకి కాటన్ క్లాత్ డ్రెస్సెస్ ఉంటాయి కదండి వేసుకొనివి, అలా అయినా పర్లేదు. మన హస్బెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ బనీన్స్ కానివ్వండి, కొంచెం అంటే మరీ పాతవి కాకుండా కొంచెం వద్దు అనుకున్నవి ఏం చేయండి అంటే వాటిని కట్ చేసేసుకొని, నేను ఇది నా డ్రెస్ అనమాట, కట్ చేసేసుకొని కొంచెం మొలకలు వచ్చేలాగా చేయాలి. ఎలా చేయాలంటే ఒక కప్ అయితే నేను నానబెట్టేసుకుంటానండి 12 hours. శనగలైనా కానీ, బబ్బెర్లైనా కానివ్వండి, పెసర్లైనా కానివ్వండి, ఒక 12 hours నానబెట్టేసుకొని వడగట్టిన తర్వాత ఇలా క్లాత్లో వేసి ఒక 2 days ఉంచాలన్నమాట అండి. మ్యాక్స్ 1.5 day ఉంచినట్లయితే మంచిగా వస్తాయి. వాటర్ అనేవి స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి. ఇందాక నేను చెప్పించాను కదా, అదే టిన్లో పెట్టేసుకుంటాను అనమాట నేను. సో ఇంకా టిన్లో ఇలా బన్నింగ్ క్లాత్ అండి, చూసారా, అది రెగ్యులర్గా ఈ 2 cloth ఒక 5 times 6 times వాడిన తర్వాత అది ఇంకా నేను బయటపడేసి మళ్ళీ ఫ్రెష్ క్లాత్ తీసుకుంటాను అనమాట. అయితే నాకు ఇలా క్లాత్లో చేస్తేనే పర్ఫెక్ట్గా అనిపిస్తుందండి, బూజు పట్టినట్టు అనిపించదు. చూసారు కదా, చాలా ఫ్రెష్గా వస్తాయి అనమాట. అయితే ఒకరు అడిగారనమాట, ఒక ఇద్దరు, సో అందుకోసమే క్లియర్గా చేస్తున్నాను. కడిగేసుకొని ఏం లేదు, నానబెట్టేసుకున్న తర్వాత మనకి ఇలా క్లాత్లో చుట్టేసి అసలు ఓపెన్ చేసి చూడొద్దండి, అయిందా కాలేదా అని చూడొద్దు. డైరెక్ట్ అందులో వేసేసి వాటర్ అనేవి లైట్గా స్ప్రింకిల్ చేయాలి. వాటర్లో డిప్ చేయకూడదండి, ఎప్పుడు కూడా డిప్ చేస్తే మళ్ళీ అవి వాటర్ అయ్యి అప్పుడు మనకి ఫంగస్ అనేవి ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా, రాగి దోశ అని చేశాను కదా, అయితే దీంట్లో వచ్చేసి అప్పుడప్పుడు నేను గ్రేట్ చేసుకుంటాను అనమాట. క్యారెట్ కానివ్వండి, ఆనియన్స్ కానివ్వండి, బీట్రూట్ అలాగా. అయితే మా పాపకి నచ్చదనమాట. సో ఇంకా రాగి తినడమే ఎక్కువ అది. సో ఇంకా తిందే పర్ఫెక్ట్లే, ఇంకా అవి తినకపోతే ఎలాగా, బీట్రూట్ అవన్నీ దీని కాంబినేషన్లో నచ్చదు ఇంకా తనకి. సో ఇంకా ఇలా అయితే స్టార్ట్ చేశాను అనమాట. టిఫిన్ అయితే అది పెట్టేశాను. స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదండి, ఇంకా హడావిడి అయితే మొదలైందనమాట మన పేరెంట్స్కి. మెయిన్గా తల్లులకైతే మస్తు హడావిడి కదా. ఇంకా హెల్తీగా ఇలా తినాలి అంటే కొంచెం ఎర్లీగానే లేస్తానండి నేను. లేచి ఖచ్చితంగా పూజ చేసేసుకుంటాను. పూజ చేసుకోకపోతే మైండ్ అంతా అంటే కొంచెం ఏదో అలవాటు అయిపోయింది కదా, ఏదో ఎంటీగా ఉంటుందన్నమాట. సో ఇంకా పూజ చేసుకొని చేస్తాను అండి. హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుష్మిత. ఏంటి ఈరోజు ఇంట్రో కొంచెం డిఫరెంట్గా ఇస్తుంది అనుకుంటున్నారా? అవును, కొంచెం డిఫరెంట్ ఉండాలి కదా మరి. అయితే మార్నింగ్ వచ్చేసి రాగి దోశ చేశాను. రాగి దోశ అండ్ అలాగే ఇప్పుడు చిక్కుడుకాయ కర్రీ వండుతున్నాను అనమాట. మార్నింగ్ 9 లోపే బాక్సెస్ అందాలంటే చాలా హడావిడి కదండి, అలా అయింది పరిస్థితి. కానీ మార్నింగే చేసుకుంటే చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది కదా, పూజ కానివ్వండి, వంటలు కానివ్వండి,
కొంచెం మంచి సార్ట్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉంటుంది కదండి. అయితే నేను చిక్కుడుకాయ కర్రీ వండేటప్పుడు ఏం చేస్తానంటే కొంచెం నువ్వుల పొడి, పల్లి పొడి అండ్ ఆల్సో మనకి కొబ్బరి పొడి ఉంటుంది కదా, అది వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. మా చిన్నతల్లి స్కూల్కి వెళ్ళింది అనమాట. సాల్ట్ వేస్తున్నాను, సాల్ట్ వేసి కారం వేస్తున్నాను. ఆ పొడులు వేస్తే ఏంటంటే టేస్ట్ అని, చిక్కుడుగా చాలామంది తినరు కదా, ఇలా చేసి చూడండి. అసలు ఈ ధనియాల పొడి అండి, ఇది ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి, అలాగే కారం యాడ్ చేశాను అనమాట. అయితే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని ఇలా అయితే మాట్లాడానండి. అయితే ఇప్పుడు కూడాను నేను చిక్కుడుకాయ చేసినప్పుడు ఏం చేస్తానంటే నువ్వుల పొడి అవన్నీ ప్రీపెయిడ్గా ఉంటాయి ఇంట్లో నా దగ్గర. అయితే అయిపోతున్న కొద్దీ ప్రీపేడ్ చేసి పెట్టుకుంటాను అనమాట. చిక్కుడుకాయ పొడి కానీ, చిక్కుడుకాయలోకి నువ్వుల పొడి కానివ్వండి, కొబ్బరి కానివ్వండి, అలాగే పల్లీల పొడి ఉంటుంది కదండి, అవి చాలా బాగుంటాయి. అయితే ఎప్పుడు వేయాలి అంటే మనం ఎప్పుడు కూడా కూరంతా మగ్గిన తర్వాత కర్రీ లాస్ట్కి అయిపోయిన తర్వాత ఇవి వచ్చేసి ఒక 3 స్పూన్స్ కానివ్వండి, నేను వచ్చేసి కొబ్బరి ఒక 3 స్పూన్స్ అలాగా వేసుకున్నాయి. అలాగే పల్లీలు ఒక 1 స్పూన్ వేసుకున్నాను అనమాట. మీ ఆప్షనల్ అనమాట అండి. కాకపోతే ఇలా పొడి వేయడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి. ఎందుకంటే మనకి డైరెక్ట్ కొబ్బరి పొడి తినంటే మనం తినం కదా. సో ఇంకా కర్రీలో వేసుకున్నట్లయితే నువ్వులు కానీ, పల్లీలు కానీ ఇలా వేసుకున్నట్లయితే మంచిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో అసలు. ఇది నేను కర్రీ చేసినప్పుడు అయితే మా డాడీకి చాలా ఇష్టం అనమాట. అంటారు, అసలు ఇంత బాగా ఎలా చేస్తావు ఈ చిక్కుడుకాయ అని ఒక చిన్న కాంప్లిమెంట్ అయితే ఇస్తారనమాట నాకు ఎప్పుడు కూడా. అంటే అందరికి కొన్ని స్పెసిఫిక్ కర్రీస్ సెట్ కావు కదా, నాకైతే ఈ కర్రీ బాగా సెట్ అవుతుంది అనిపిస్తుందండి. అన్నీ పొడులు వేసినప్పుడు దొండకాయ కానివ్వండి బాగుంటుంది, అలాగే చిక్కుడుకాయ కూడా చూడటానికి ఎంత పీస్ఫుల్గా ఉందో, అలాగే చేసినప్పుడు కూడా అంత బాగుంటుంది అనమాట. టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది. నేనైతే సగం కర్రీ చేస్తూనే తింటానండి. అండ్ ఇంకొక పాయింట్ అండి, కొన్ని కర్రీస్ కొన్ని కడాయిలో వండితేనే బాగుంటాయని నా ఫీలింగ్ అనమాట. సో ఇంకా ఆ కడాయి యూజ్ చేస్తాను నేను. అయితే ఇది వచ్చేసి లంచ్లోకి సలాడ్ కంపల్సరీ అనమాట అండి. అలాగే లంచ్లోకి ఏదైనా ఒక సలాడ్ పెట్టుకుంటే ఏంటంటే మనకి డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం హెల్దీ వేలో ఉంటుందని నా ఒపీనియన్ అనమాట. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి అల్లనేరేడు పండ్లు వస్తున్నాయి కదా, నేనేం చేశాను, ఏదో ఒక రెసిపీ అయితే ట్రై చేయాలి కదా, ఖచ్చితంగా ఖాళీగా ఉండకూడదు కదా అనేసి కర్డ్లోకి నేను అల్లనేరేడు పండ్లు ఇలా స్లైసెస్గా కట్ చేసేసి దానిపైన టాస్ చేసుకున్నాను అనమాట, స్ప్రింకిల్ చేసేసాను. అయితే ఏమయ్యాయంటే తింటుంటే కొంచెం ఒగరుగా కొంచెం తీపిగా తాకాయి అనమాట. మా వారికి అయితే అస్సలు నచ్చలేదు. డ్యూటీ నుండి వచ్చిన తర్వాత పెడితే ఈ కొత్త రెసిపీస్ ట్రై చేయి నాకే పెట్టరా అంటాడు. ఇంకా బ్రౌన్ రైస్ అనమాట విత్ కాంబినేషన్. ఈరోజు వచ్చేసి 1 కర్రీ చేశాను. అండ్ చిన్నతల్లికి వచ్చేసి ఈవినింగ్ కోసమని మళ్ళీ క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే చేశానండి. ఎందుకంటే చిక్కుడుకాయ తింటుంది కానీ ఖచ్చితంగా 2 కర్రీస్ ఉండాలండి తనకి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి అయితే పెడతాను. అదే కర్రీ ఈవినింగ్ పెడితే కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది కదా పిల్లలకి. సో ఇంకా నా లంచ్ అయ్యే టైంకి పాపకైతే క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను అనమాట. అదైతే స్కూల్కి వెళ్ళిందండి. వెళ్తా అంటది, వెళ్ళను అని అయితే అస్సలు అనదు. కాకపోతే పాపం కొంచెం క్లైమేటిక్ సిచ్యువేషన్స్ వల్ల తనకి ఎలర్జీ ఉంది కదా, అదే నా భయం అనమాట. ఇప్పటి నుండో తొందరగా ఎలర్జీ వచ్చేసి జలుబు కానివ్వండి, కఫ్ కానివ్వండి తొందరగా అవుతాయి అన్నమాట. అదే ఇంకా నా భయం. ఇంకే అంతకు మించి తను మాత్రం హ్యాపీగానే ఉంటుందని. అందరు మదర్స్కి కొత్తగా వెళ్ళే న్యూ జాయినింగ్ అప్పుడు తెలియని భయం ఉంటుంది కదా, అసలు ఎందుకు వాళ్ళ ఇంట్లో లేకపోతే అసలు వీళ్ళంతా బోసిపోయినట్టు కామ్గా ఉంటుంది. చిన్నతల్లి లేకపోతే మా చిరుతల్లిని చాలా మిస్ అవుతానండి నేను స్కూల్కి వెళ్ళినప్పుడు. అయితే ఫస్ట్లో అయితే ఏడ్ చేసేదాన్ని అసలు ఒక్కదాన్నే, ఇప్పుడిప్పుడే అలవాటు చేసేసుకుంటున్నాను అనమాట అలా లైట్గా. కానీ పిల్లలు స్కూల్కి వెళ్తే అమ్మో టఫేనండి అసలు. మన పేరెంట్స్ ఎలా ఉండేదో మనని వదిలిపెట్టేసి. ఇదనమాట అండి నా లంచ్ రొటీన్. అలాగే ఈవినింగ్ వచ్చేసి ఏంటి అంటే నేను బాదం అనేసి ఖచ్చితంగా
ఒక 5-6 అని 10 కానివ్వండి తీసుకోండి. అదే ఇద్దరి రేషియోకి వచ్చేసి అయితే 10 తీసుకున్నానండి. అలాగే వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అలా నానబెట్టేసుకున్నవి కొన్ని తీసుకున్నాను. అలాగే నేను ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉన్నది మనకి వాల్నట్స్ కదండీ! అవి కూడా ఒక 2, 3 తీసుకున్నాననమాట. అలాగే మనకి కావాలంటే మిల్క్ యాడ్ చేసేసుకోండి. నేనే ఎందుకు ఇంకా మిల్క్ యాడ్ చేసుకోవడము, సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి అంటే మోస్ట్‌లీ మేము అదే చెప్తాను. మిల్క్ అనేది అంత అప్రోప్రియేట్‌గా మంచిదేం కాదండి. కర్డ్ తీసుకోవడం అయితే బెటరు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత. పిల్లలకి 13 ఇయర్స్ వరకైతే మిల్క్ ఓకే అండి. బియాండ్ దట్ 13 ఇయర్స్ ఎబోవ్ వాళ్ళకైతే మిల్క్ అయితే అంత ఆప్షనల్ కాదని నేను చెప్తాను. అన్లెస్ మనకి ఎప్పుడైనా స్టమక్ ఫుల్‌ఫిల్లింగ్ కావాలి అనిపిస్తే తీసుకోవచ్చు. కానీ వాటి వల్ల కాల్షియం వస్తుంది అని మాత్రం అయితే నో అండి. డాక్టర్స్ అయినా నేనైనా అదే చెప్తాననమాట. మనకి మిల్క్ తీసుకోవడం వల్ల అయితే ఏమీ ఉండదు బెనిఫిట్స్. ఎక్కువ ఏజ్ వచ్చిన వాళ్ళకి. కాకపోతే కడుపు అనేది ఫుల్‌ఫిల్లింగ్‌గా ఉంటుంది. ఇలా వచ్చేసి నేను ఈరోజైతే నా బయోటిన్ మిల్క్ షేక్ అయితే చేశాననమాట. చెప్పండి దీంట్లో మల్టీప్లెక్స్ బయోటిన్ రిచ్ అనమాట. ఎందుకంటే మల్టీప్లెక్స్ అంటే ఎన్నో విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ చాలా అబాండెంట్‌గా ఉన్నాయి. మనకి ఇలా పిల్లలకి స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్నాక్స్‌గా ఇచ్చినట్లయితే ఎప్పుడు బయట జంక్ ఫుడ్డే కాకుండా ఇలా ఇచ్చి చూడండి. చాలా బావుంటుంది. ఎందుకంటే మనం దీంట్లో డేట్స్ వేసాం కదా! ఎలాంటి షుగర్ యాడ్ చేయలేదు కాబట్టి స్వీటనింగ్ కోసం చాలా బావుంటుంది. అలాగే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉంటుందండి. వాళ్ళకి మంచి ఒక హెల్తీ రొటీన్ అయితే అలవాటు చేసినట్లు ఉంటుంది మనకి ఇంట్లో. అలాగా అలవాటు చేయండి. ఈరోజు నాది వెయిట్ లాస్‌లో చూసారు కదా! వెయిట్ లాస్ అనే పేరుకి కానీ ఇంట్లో ఇలాగా హెల్తీగా తీసుకున్నట్లయితే మనకి స్టమక్‌కి కానివ్వండి, హెల్త్‌కి కానివ్వండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే ఈరోజు ఆరెంజెస్ ఉన్నాయన్నమాట. వీటితో అయితే జ్యూస్ చేశాను. మా వారికి చాలా ఇష్టం అనమాట ఇలాగ చేస్తే. ఆరెంజెస్ కూడా చేశానండి. అండ్ ఈ వీడియో మీ అందరికీ ఎలా నచ్చింది? బావుందా? ఈ హెల్తీ రెసిపీని తప్పకుండా పిల్లలకి పెట్టండి. పెద్దలకి అందరికీ కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఉంటాను మరి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో.